నవీన్ యాదవ్ కానీ మేడం కానీ అదే మాగంటి సునీత కానీ లంకల దీపక్ రెడ్డి కానీ ప్రచారం అయితే ఇద్దరు దూసుకెళ్తున్నారు. పోటాపోటీగా ఉండొచ్చు. ఫలితం అనేది ఎలక్షన్ వరకు తెలుస్తుందండి. ఇప్పుడైతే ఎమ్మెల్యే గురించి అంటే గత ప్రభుత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు మాగంటి గోపీనాథ్ గారు. ఏమైనా ఈ ఏరియాలో మళ్ళీ ఆ డెవలప్మెంట్ విషయం గురించి ఏం చెప్తారు? జరిగిందా ఏమైనా డెవలప్మెంట్ అంటే జరిగింది. ఇక ఈ ఏరియా అయితే కృష్ణానగర్ బి బ్లాక్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే రెయిన్ సీజన్లో వచ్చే వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది. డ్రైనేజ్ లీకేజ్ ఎవ్రీ 4 months కంటిన్యూ డ్రైనేజ్ లీకేజ్ ఉంటుందండి. ఇదే ప్రాబ్లం మెయిన్ కృష్ణానగర్ బి బ్లాక్లో ఉన్న ప్రాబ్లం ఇది. రెయిన్ సీజన్ వచ్చిందంటే వాటర్ అని ఇళ్ళకి వస్తాయి, షాపులకి వస్తాయి, షాపులు మునిగిపోతాయి కూడా, ఐటమ్స్ కూడా లాస్ అయిపోతాయి. అవునండి, అదే ప్రాబ్లం ఉంది. అది ప్రాబ్లం అయితే ఇప్పటివరకు సాల్వ్ కావాలి. 10 years సాల్వ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కంటిన్యూగా 2 years అయింది రన్నింగ్లో. ప్రాబ్లం అయితే ఇప్పటివరకు సాల్వ్ కావాలి. ఇప్పుడు రెయిన్ సీజన్ అయిపోయింది కనుక ఇప్పుడు చేస్తాను అంటారు. ఈ రెయిన్ సీజన్ కనుక మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ కూడా అవుతుందో కాదో కూడా తెలియదు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చిండ్రు, ఇక్కడ నవీన్ యాదవ్ గారికి ఇచ్చిండ్రు. మరి ఎలా ఉండబోతుంది? 2 పార్టీల మధ్యలో అయితే ప్రధానంగా ప్రచారాలు కూడా బాగానే అవుతున్నాయి. మరి ఏం చెప్తారు? మరి ఏంటంటే అధికారంలో ఉన్న కనుక కాంగ్రెస్ మేమేమంటుంది, ఇప్పటిదాకా 10 years వాళ్ళకి చేయలేదు, మేము చేస్తాము, మేము చేసి పెడతాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. అది చేస్తే బాగుంటుంది. ప్రజలకైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎవరు వచ్చినా కూడా ప్రజలకు ప్రాబ్లం క్లియర్ కావాలని కోరుకుంటున్నాం. వాళ్ళు 10 years చేయలేదు, మాకు అధికారం వచ్చి 2 years అయింది, ఇప్పుడు మా క్యాండిడేట్ లేవడుతుండు, మా క్యాండిడేట్ గెలిస్తే పని చేపిస్తాను అంటారు. అది చేస్తే చాలా బాగుంటుంది. అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంకు తేడా ఏమన్నా అనిపిస్తుందా? అంటే చెప్పిన పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇక తేడా అంటే మాకైతే ఇక్కడైతే ఏం చేంజ్ అయితే లేదు. మాకు కోరుకునేది ఒకటే బీ బ్లాక్లో వాటర్ రాకుండా చూడడం అంతే. ఈ ఏరియా సమస్య పరిష్కరిస్తే చాలు, సరిపోతుంది మాకు అంతే. ఇక మిగతా అంటే గవర్నమెంట్ పథకాలు అయితే మాకు అందవు, ఎలిజిబుల్ కూడా లేము మేము, మాకంతా అయితే అవసరం కూడా లేదు. ఇక ప్రజలకు ఏమంతున్నాయో ప్రజలు చూడాలి. కానీ కాకపోతే మాకు ఉన్న బ్లాక్లో ఈ బ్లాక్లో ప్రాబ్లం అయింది వాటర్ ప్రాబ్లం. రెయిన్ సీజన్ వచ్చిందంటే 3 months షాపులు క్లోజ్, ఇళ్ళకి నీళ్ళు. గట్టిగా అడుగుతాం కంపల్సరీ. మాకు కావాల్సింది పని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే వాళ్ళకి ఓటేస్తారు ఎవరైనా కూడా. ప్రజలకు ఇబ్బంది కలిగితే ఓటర్ కూడా రేపు బైకట్ చేసే ప్రొవిజన్ కూడా ఉంటుంది.